హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో లాస్ట్ 1 వీక్ బ్యాక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మన డెల్టా బుల్ ఇండికేటర్ తోటి అనాలిసిస్ చేసి ఫ్యూచర్ ప్రైస్ ప్రొజెక్షన్ మనం చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోయి ఉంటే ప్రీవియస్ వీడియోస్ లో వెళ్ళి ఒకసారి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూడండి. సో అప్పుడు చూసినట్లయితే మనకి 25th జూన్ రోజు మనకి ఇక్కడ బ్లూ క్యాండిల్ ఫామ్ అయింది అని చెప్పాను. బ్లూ క్యాండిల్ అనేది మన డిబిఐ ఇండికేటర్ యొక్క ప్రొప్రైటరీ ఆల్గరిథం మనకి కొన్ని క్రైటీరియాస్ మ్యాచ్ చేసిన తర్వాత క్యాండిల్ ఇవ్వడం జరుగుతుంది. మన క్రైటీరియా ప్రకారంగా ఎప్పుడైనా సరే బ్లూ క్యాండిల్ వచ్చినప్పుడు దాన్ని హై బ్రేక్ చేసినప్పుడు మనం దాన్ని ట్రేడ్ చేస్తాం. సో ఆ విధంగా మనం ఆ రోజు అనుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ డే కనుక దీన్ని హై బ్రేక్ చేసినట్లయితే ఇమీడియట్ డే మనం దీంట్లో ట్రేడ్ ఎంటర్ అవుతాము. అండ్ స్టాప్ లాస్ మనకి ఎల్లో డాట్స్ గా ఉంటాయి. అండ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ఈ రెడ్ డాట్స్ వస్తాయి. రెడ్ డాట్స్ వచ్చిన తర్వాత ఆ రెడ్ డాట్ వచ్చిన కిందకి బ్రీచ్ అయినప్పుడు మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పాము. ఆ రకంగా చూసుకున్నట్లయితే మనకి మన ఇండికేటర్ మనకి బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత అరౌండ్ 700 పాయింట్స్ మూవ్మెంట్ అనేది అయితే రావడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ పాయింట్ లో జూలై 4th మనకి రెడ్ డాట్ రావడం జరిగింది. ఆ డాట్ వచ్చిన క్యాండిల్ కింద లోని బ్రీచ్ చేయడం నెక్స్ట్ డే జరిగింది. కాబట్టి ఇక్కడ ఐడియల్ గా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరగవచ్చు. సో ఇలాగా మనకి ఈ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 4 days ఎక్కడ కూడా మనకి మళ్ళీ ట్రేడ్ అనేది జనరేట్ అవ్వలేదు. ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు యాక్టివిటీలో బ్లూ క్యాండిల్ రావడం జరిగింది. ట్రెండ్ చూసుకున్నట్లయితే అప్ ట్రెండ్ లో కనబడుతుంది. అండ్ అన్ని యావరేజెస్ లాగా కాకుండా మన ఇండికేటర్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి 11th జూలై రోజు రన్ అవుతున్నప్పుడు మనకి అందరికీ ఏ ఇండికేటర్ వాడినా కూడా ఆ రోజు ట్రెండ్ ఏంటి అనేది మాత్రమే తెలుస్తుంది. మన ఇండికేటర్ ఏం చెప్తుంది అంటే నెక్స్ట్ 5 days లో ఏం ట్రెండ్ ఉండబోతుంది అని ఫ్యూచర్ ప్రొజెక్షన్ లో చెప్పడం జరుగుతుంది. సో 11th జూలైలో ఉన్నప్పుడు నెక్స్ట్ 3 to 4 days ఎలా ఉండబోతుంది, 4 days 13 days వరకు మనకి ఈ ఇండికేటర్ ని చూసి చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే గ్రీన్, రెడ్ అండ్ బ్లూ లైన్స్ అప్వర్డ్ ప్రొజెక్ట్ అయి ఉండి మనకి మంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంది. కాబట్టి ఇది అప్ ట్రెండ్ గా మనం పరిగణించవచ్చు. ఈ టైంలో మళ్ళీ మనకి బ్లూ క్యాండిల్ రావడం జరిగింది. సో ఈ రోజు హై చూసుకున్నట్లయితే 24,402 దగ్గర హై ఉంది. సో రేపు ఇమీడియట్ క్యాండిల్ 24,402.65 కనుక క్రాస్ చేసినట్లయితే మళ్ళీ ఇందులో ఎంటర్ అవ్వచ్చు. సో ఎంటర్ అయినప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి ఇదే డైలీ చార్ట్ లో ఎల్లో డాట్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ ఎల్లో డాట్స్ ని మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ కింద ఫాలో అవుతూ మళ్ళీ మనకి రెడ్ డాట్ వచ్చే వరకు కూడా మనం ఈ ట్రేడ్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే మనం ఇప్పుడు ఇంకొక ఫీచర్ కూడా యాడ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే లాంగ్ టార్గెట్ అండ్ షార్ట్ టార్గెట్ అని పైన మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంటది. ఇది ఎవ్రీడే ప్రైస్ తో పాటు డైనమికల్లీ లోపల వాలాటిలిటీ పెరుగుతూ ఉంటది. కాబట్టి స్టాక్ లో ఒక రోజు ఉన్న ప్రైస్ ప్రొజెక్షన్ నెక్స్ట్ డే మళ్ళీ ఇంటర్నల్ వొలాటిలిటీ పెరిగినప్పుడు ఆ ప్రైస్ టార్గెట్ అనేది తగ్గడానికి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అది లైవ్ మార్కెట్ లో మనకి ఏం చేస్తుంది అంటే మీకు ఎప్పుడైతే ట్రేడ్ ట్రిగ్గర్ అవుతుందో ఆ ట్రిగ్గర్ అయిన టైంలో మీరు లాంగ్ ట్రేడ్ కి ట్రిగ్గర్ అవుతుంది. కాబట్టి అప్పుడు లాంగ్ టార్గెట్ ఏముందో చూసుకొని అది ఫిక్స్డ్ టార్గెట్ కింద లాస్ట్ ఫైనల్ టార్గెట్ కింద పెట్టుకున్నా కూడా మీకు ఇందులో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట. జస్ట్ రెడ్ డాట్ కోసం వెయిట్ చేయకుండా కూడా అలా జస్ట్ మనం ఫైనల్ టార్గెట్ ఏంటి అని చూసుకోవచ్చు. సో ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రోజు కనుక ట్రేడ్ ట్రిగ్గర్ అయ్యి ఉంటే మీ టార్గెట్ 24,948 అవుతుంది. సో ఈ రోజు ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు కాబట్టి అంటే ఈ రోజే బ్లూ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి రేపు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మనకి నిఫ్టీ చార్ట్ మనకి చెప్తుంది డిబిఐ. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో చూడండి, నిఫ్టీతో కంపేర్ చేస్తే ఇప్పుడు నిఫ్టీ ఇందాక చెప్పాను కదా రాబోయే నెక్స్ట్ 13 to 14 days కూడా అప్ ట్రెండ్ ఉండడానికి ఆస్కారం ఉందని మన ఇండికేటర్ చెప్తుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో ఈ యావరేజెస్ చూసారా అంటే ఇక్కడ ఉన్నట్టుగా అప్వర్డ్ ప్రొజెక్షన్ కాకుండా ఇక్కడ మనకి డౌన్వర్డ్ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ యారో డౌన్ అయింది, ఇది వచ్చేసి స్ట్రైట్ అయింది. సో ఇలాంటి ఒక సినారియో మనకు కనబడుతుంది ఇలాగా. సో కింది వైపు ప్రొజెక్ట్ అయి ఉన్నా లేదా స్ట్రేట్ లైన్స్ ఉన్నా లేదా ఇంటర్టాంగిల్ ఉన్నా మనకి నెక్స్ట్ రాబోయే 10 to 15 days లో కన్సాలిడేషన్ కి ఛాన్సెస్ ఉండడానికి అవకాశం ఉంది అని మన ఇండికేటర్ సజెస్ట్ చేస్తుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ సైడ్ అగ్రెసివ్ ట్రేడ్స్ వెళ్ళడానికి ఇప్పుడు తీసుకోవద్దు. ఎందుకంటే నిఫ్టీలో బాగానే ఉంది ట్రెండ్. ఒకవేళ కనుక రేపు మళ్ళీ మూమెంటంలో ఈ ఇండికేటర్ మీకు పైకి ఇలాగా చూపించినట్లయితే అప్పుడు మీరు దీంట్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న డాటా ప్రకారంగా రేపు ఎల్లుండి అట్లీస్ట్ ఇది కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉంది, కానీ సడన్ గా పెద్ద స్పైక్స్ రావడానికి అవకాశం లేదు అని మన ఇండికేటర్ చెప్పడం జరుగుతుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో ట్రేడ్స్ కి సంబంధించి.
ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడ్స్ చేసే వాళ్ళు ఉన్నా కూడా జనరల్ గా ఏం చేస్తామంటే పొజిషనల్ ట్రేడ్స్ కి డైలీ చార్ట్ లో చూస్తాము. ఇంట్రాడే ట్రేడ్స్ వచ్చినప్పటికీ మనం అవర్లీ చార్ట్ లో ట్రెండ్ చూసుకున్న తర్వాత 15 మినిట్ చార్ట్ లో ట్రేడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రాడే చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ అవర్లీ చార్ట్ ఇది చూడండి. అవర్లీ చార్ట్ లో క్లియర్ గా ట్రెండ్ లేదు. నెక్స్ట్ ఫ్యూ అవర్స్ వరకు అంటే నెక్స్ట్ 5 to 6 అవర్స్ వరకు కూడా ట్రెండ్ లేదు, కన్సాలిడేట్ అవుతుంది అనే విషయం ఇక్కడ మనకు క్లియర్ గా కనబడుతుంది. ఇండికేటర్ చెప్పడం జరుగుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఎవరైనా అంటే ఈ రోజు కనుక ఎవరైనా చేస్తుంటే రైటర్స్ లాస్ట్ 3 అవర్స్ లో చక్కగా ఇండికేటర్ చూసుకొని ఆప్షన్ రైటింగ్ చేస్తున్నా కూడా పాకెట్ లోకి మంచి మనీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీలో అనాలిసిస్. అండ్ నిఫ్టీ వరకు వచ్చినట్లయితే ఇందులో మనకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రేపు హై బ్రేక్ అయినట్లయితే మనం లాంగ్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.